హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో అనదర్ కామన్ కండిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో జనరల్ గా మనకి అరికాళ్ళు లేదా పాదాలు లేదా గిలకలు బాగా పెయిన్ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళలో మనకి కామన్ గా ఉన్న రీజన్ ఏంటంటే ప్లాంటర్ ఫెషిటిస్. అంటే మీ గిలకలు లేదా హీల్ దగ్గర ఉన్న స్కిన్ గానీ ఫేషియా గానీ బాగా థికెండ్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు వచ్చే కండిషన్ ని ప్లాంటర్ ఫెషిటిస్ అంటారు. సో జనరల్ గా ఇది ఏంటంటే ఎక్కువసేపు ఎవరైతే అలాగే కాన్స్టెంట్ గా నిలబడి పనిచేస్తుంటారో లేదా అథ్లెట్స్ లో గానీ ఓవర్ యూజ్ ఆఫ్ ద ఫుట్ అన్నమాట, కాన్స్టెంట్ వర్క్ లేదా బేర్ ఫుట్ మీద ఎలాంటి చెప్పులు వేసుకోకుండా పనిచేసే వాళ్ళు వీళ్ళలో కామన్ గా చూస్తూ ఉంటాము. అండ్ ఎస్పెషల్లీ ఫిమేల్స్ లో కామన్ గా వస్తూ ఉంటది. సో చాలా మంది చెప్తుంటారు లైక్ బాగా అరికాలు లాగేస్తున్నాయి, గిలకలు లాగేస్తున్నాయి, అసలు నిలబడలేకపోతున్నాను. వీటన్నిటికీ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ అనమాట ప్లాంటర్ ఫెషిటిస్. ఈ ప్లాంటర్ ఫెషిటిస్ లో యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ నా రోల్ ఏంటి, అసలు దీనికి ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇదేంటంటే లైక్ మన క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా గానీ లేదా సింపుల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ లేదా ఎంఆర్ఐ ద్వారా గానీ మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఒకసారి తెలుసుకున్న తర్వాత ఇనిషియల్ గా పెయిన్ కిల్లర్స్ అంటారు, లేదా మీ ఫుట్ వేర్ చేంజ్ చేయమని చెప్తారు, లేదా కొంచెం ఫిజియోథెరపీ, రకరకాల ఎక్సర్సైజెస్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. బట్ ఇవన్నీ చేసినా గానీ చాలా మంది పేషెంట్స్ లో సరే ఇవన్నీ చేస్తున్నాను బట్ ఇంకా నాకు ఆ నొప్పులేం తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెక్నిక్ వచ్చేసి ప్లాంటర్ ఫెషిటిస్ ఎంబోలైజేషన్. సో ఇది అక్రాస్ ది గ్లోబ్, ఎస్పెషల్లీ జపాన్, కొరియా లాంటి కంట్రీస్ లో ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ స్టడీ ఆర్టికల్స్ షోయింగ్ సిగ్నిఫికెంట్ పెయిన్ ఫ్రీ అండ్ సిగ్నిఫికెంట్ రిజల్ట్స్. ప్రొసీజర్ చేసిన తర్వాత 1-2 years కూడా పేషెంట్స్ లైక్ పెయిన్ ఫ్రీ పీరియడ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనమాట. అండ్ మేబీ విత్ సపోర్టివ్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. సో ఈ ప్లాంటర్ ఫెషిటిస్ ఎంబోలైజేషన్ అంటే ఏంటి? లైక్ ప్లాంటర్ ఫెషిటిస్ ఎంబోలైజేషన్ అంటే మనం తొడలో నుంచి రక్తనాళం ద్వారా స్పెసిఫిక్ గా గిలక చుట్టూ అంటే హీల్ చుట్టూ ఉన్న అబ్నార్మల్ ఏరియాస్ ని మనం కొన్ని రకాల పార్టికల్స్ అండ్ డ్రగ్స్ ద్వారా మనం ఆ బ్లడ్ సర్క్యులేషన్ క్లోజ్ చేయడం వల్ల మనకు అక్కడ లోకల్ గా ఇన్ఫ్లమేషన్ తగ్గి ప్లాంటర్ ఫెషిటిస్ అనేది రిలీవ్ అవుతుంది. సో this is called plantar fasciitis embolization. It's almost a daycare procedure. You don't need any anesthesia అంటే మేజర్ గా కాంప్లికేషన్స్ ఏముండవు అండ్ అన్వాంటెడ్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ఈస్ గెయినింగ్ ర్యాపిడ్ ఇంపార్టెన్స్ ఎస్పెషల్లీ అక్రాస్ ది గ్లోబ్, ఎస్పెషల్లీ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. బట్ రీసెంట్ గా మన ఇండియాలో చేసిన కొన్ని లిమిటెడ్ స్టడీస్ కూడా చెప్తుంది ఏంటంటే ఇట్ హాస్ షోయింగ్ సిగ్నిఫికెంట్ రిజల్ట్స్. అంటే లైక్ మన ఇండియన్ పేషెంట్స్ లో కూడా ప్లాంటర్ ఫెషిటిస్ ఎంబోలైజేషన్ రిజల్ట్స్ అనేవి బాగున్నాయి. మీరు గనక ప్లాంటర్ ఫెషిటిస్ తో సఫర్ అవుతూ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ట్రై చేసిన లైక్ మనకి ఇంకా రిలీఫ్ రావట్లేదు అనుకుంటే మీకు ఇది ఒక డెఫినెట్లీ బ్యూటిఫుల్ సొల్యూషన్ అండి, ప్లాంటర్ ఫెషిటిస్ ఎంబోలైజేషన్ అనేది. సో ప్లీజ్ స్ప్రెడ్ అవేర్నెస్ రిగార్డింగ్ ప్లాంటర్ ఫెషిటిస్ ఎంబోలైజేషన్. ఈ టెక్నిక్స్ ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్ని కూడా విజయవాడలో ఇంటర్నేషనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా మనం హను హాస్పిటల్స్ లో చేస్తున్నాము. సో ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.